కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు సువార్తను తప్పు పెట్టుకొని లేదంటే తప్పుడు సమాచారాలు, ఫోర్స్ టీచింగ్ లేదంటే తప్పుడు సమాచారాలు విని లేదంటే కొందరు నేర్పించిన కాబట్టి లేదంటే ఈవిల్ స్పిరిట్ ప్రభావాన్ని బట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు క్రిస్తువును పంపించాము కాబట్టి యేసుక్రీస్తు కన్యకమరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన వచ్చి పుట్టాము, 23 సంవత్సరాలు దిగాము, సిలువలో ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేపబడాం. కాబట్టి తిరిగి లేచిన ప్రభు ప్రియులరా, కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును నా కొరకు మీ కొరకు అనుగ్రహించాం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించేది కొందరి కొరకు కాదనమాట, అంటే అందరి కొరకు అనమాట. భూమిలో ఉన్న ప్రతి మానవులు, ప్రతి ఒక్క మనిషి కొరకు తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పంపామన్నమాట. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు రాష్ట్రాన్ని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ ఒక్కొక్క పేరు పెట్టుకొని కొందరు బ్రతుకుతారు. సరే, ఏదైనా ఇప్పుడు కూడా దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే భూమి అంతా కూడా దేవుడు చూస్తున్నాడు అనమాట. ఒక్క దేశం కాదు, దేవుని యొక్క చూపులో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు భూమి అంతా కూడా. అందుకు యేసుక్రీస్తు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13, 14 ప్రియులారా మనం చూడవచ్చు. మీరు భూమికు ఉప్పని, మీరు లోకానికి వెలుగని. అంటే యేసుక్రీస్తు ఒక చూపులో మనం చూస్తున్నది భూమి అంతా కూడా చూస్తున్నాం అనమాట. అంటే భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా నిత్య జీవనం పొందాలి, పాపక్షమాపణ పొందాలి, సంతోషం, సమాధానం, నెమ్మది, అందరం సమాధాన, శాంతి, నెమ్మది అనుభవించాలి అని కోరుతుంది అనమాట. కానీ మనం చూస్తున్నట్లయితే మానవుల యొక్క కొందరు దృష్టిలో మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క పీస్గా వారు దాన్ని డివైడ్ చేస్తున్నట్టు, లేదంటే ఇది నా ఏరియా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని ఈ ఏరియా మాది, ఈ ఏరియా మీది లాగా చెప్పి వారు ఒక్కొక్క పీస్గా, లేదంటే వారి ఒక దృష్టిలో మనం చూసినట్లయితే మీరు వేరు నేను వేరు అలాంటి విన్న చట్టాలు అంతా కూడా తీసుకొని మనుషులు ప్రియులారా పెట్టినట్టు మనం చూడవచ్చు. కానీ దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే టోటల్ గా యేసుక్రీస్తు ఒక దర్శిలో మనం చూడవచ్చు. భూమికి మీరు ఉప్పుగా ఉండాలి అని ప్రభు చెప్పామన్నమాట. లోకానికి మీరు వెలుగు ఉండాలి అంటే దానిలో కుల మత ఏ భేదాలు లేదనమాట. కలర్ గాని, డబ్బు గాని ఏ భేదాలు లేదనమాట. భాష గాని ఏ భేదాలు లేదు. అలాగే ప్రభు ప్రియులారా చూస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అందువరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపినప్పుడు అందరి కొరకు అనమాట. అందువరకు బైబిల్ రాయబడింది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. లేదంటే ఫలానా ఒక రాష్ట్రాన్ని లేదంటే ఒక ఫలాను దేశాన్ని ప్రేమించాను అని కాదు, కానీ లోకమును ఎంతో ప్రేమించాను. అంటే టోటల్ దేవుడి దృష్టిలో అందరం మంచిగా ఉండాలి అనమాట. ఎందుకంటే దేవుడు అందరినీ సృష్టించామన్నమాట, దేవుని యొక్క సంకల్పం అనమాట. కానీ కొందరు ఆ సత్యాలు అర్థం చేసుకోవడం లేదు, కొందరు సత్యాలు గ్రహించామన్నమాట. కాబట్టి ఈ సత్యాలు గ్రహించలేని వారు ప్రియులారా వారే దేవుని సువార్తకు, క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి కానీ సత్యం అనేది యేసుక్రీస్తు వచ్చేది అందరికీ నిత్య జీవనం ఇవ్వడానికి అనమాట. అందరికీ పాపక్షమాపణ, అందరూ పరిశుద్ధంగా బ్రతకాలి, అందరం వారు ఆత్మీయంగా కానీ, మానసికంగా కానీ, శరీరం కానీ, ఫైనాన్షియల్ కానీ, కుటుంబ జీవితం కానీ అందరం దీవెన పొందాలి అనే ఉద్దేశంతో తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.